చూడండి నాన్న, ఈరోజు మనము ఫుడ్ చైన్ గురించి చూద్దాం నాన్న. ఇంట్రొడక్షన్ చేయండి. ఫుడ్ చైన్ ఇంట్రొడక్షన్. ఇన్ ఎనీ ఎకోసిస్టమ్ ద ప్లాంట్స్ ఆటోట్రోప్స్ అండ్ యానిమల్స్ హెటెరోట్రోప్స్. ప్లాంట్స్ అంటే ఆటోట్రోప్స్, యానిమల్స్ అంటే హెటెరోట్రోప్సే కదా, అంతే కదా. ప్లాంట్స్ ఆటోట్రోప్స్ అంటారు, యానిమల్స్ని హెటెరోట్రోప్స్ అంటారు. డిపెండ్ ఆన్ వన్ అనదర్ ఆర్ లింక్డ్ టుగెదర్ by their nutritional requirements. Such individuals constitute a food chain. Hence food chain can be defined as a group of organisms in which there is a transfer of food energy through a series of independence between ఈటెన్ అండ్ ఈటింగ్. చూడండి అన్న, ఈ ఫుడ్ చైన్కి సంబంధించి ఈ ఎకోసిస్టంలో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఈచ్ అదర్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఫుడ్ కోసం కావచ్చు, దేనికైనా సరే. ఎలా డిపెండ్ అయి ఉంటాయి అంటే, చిన్న చిన్న ప్లాంట్స్ని యానిమల్స్ తింటూ ఉంటాయి కదా, అలాగే యానిమల్స్ రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ని బాడీలో ఉండే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్స్ని ప్లాంట్స్ యానిమల్స్ చనిపోయినప్పుడు సాయిల్లోకి వెళ్తాయి కదా, ఆ సాయిల్ నుంచే కదా రూట్స్ వస్తాయి. అట్లా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఇలా ఉండడాన్ని ఏమంటారంటే ఫుడ్ చైన్ అంటారు. ఓకేనా. ఫుడ్ కోసము ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటే కనుక అలాంటి దాన్ని ఏమంటారంటే ఫుడ్ చైన్ అంటారు. ఓకేనా. ఈచ్ అదర్ ఏ విధంగా అవి లింకప్ అయి ఉంటాయో, అంటే ఏంటి రిలేషన్ ఉంటుందో ఆ రెండింటికి, వాటికి ఏదైనా సరే అవసరమయ్యేటటువంటి న్యూట్రిషన్స్ మీద మెయిన్గా ఇవి డిపెండ్ అయి ఉంటాయి. మెయిన్గా ప్లాంట్స్లో రూట్స్లో ఈ ఎనర్జీ, ఫుడ్ ఎనర్జీ అనేది యానిమల్స్లోకి, అలాగే ఇవి యానిమల్స్ ఆ ప్లాంట్స్ తినడం వలన ప్లాంట్స్లోకి వెళ్తాయి, అలాగే ఆ ప్లాంట్స్ నుంచి యానిమల్స్కి కూడా వెళ్తూ ఉంటాయి కదా. ఇలా ఒకదాని నుంచి ఒకటి ఎనర్జీ అనేది ఎప్పుడు సర్క్యులేట్ అవుతూనే ఉంటుందన్న. నీటిలో అంటే ఈ వాటర్కి సంబంధించి ఫుడ్ చూడండి, మీకు ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ లాగా పిక్చర్ చూపిస్తున్నాను చూడండి. దాని గురించి కింద చూద్దాం. ఫస్ట్, ద ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ద సోలార్ రేస్ అండ్ this energy is utilized to the maximum extent by the green plants present in the water and on the unplanned plants being autotrophic in nature during photosynthetic activity. They reduce carbon from the carbon dioxide available in nature. This carbon forms carbohydrates, fats and proteins which form fuel of life or energy. The energy trapped in these compounds is stored in the plant's body, which form the primary source of energy supply to all other living organisms. The autotrophy plants are therefore known as producers. Animal feeding upon plants are called herbivores, and they form a group called primary consumers. Certain omnivorous and carnivorous animals feed upon primary consumers, and they are known as secondary consumers. The higher carnivorous animals depending upon secondary carnivores from their living and called as tertiary consumers and quaternary consumers. చూడండి, ఇక్కడ ఏంటి అంటే ప్లాంట్స్, అలాగే ఈ ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయి, వాటర్లోనూ ఉంటాయి, అలాగే టెరెస్ట్రియల్ మీద కూడా ఉంటాయి కదా. ఇవి సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. అలా సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్, వాటరు, ఓకేనా, క్లోరోఫిల్, ఇవన్నీ వీటి వల్ల ఏమవుతుంది,
ఇవి ఆ ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో వీటిని ఏమంటారు? ప్రొడ్యూస్ చేసుకుంటాయి, వాటి ఫుడ్ అవే ప్రొడ్యూస్ చేసుకుంటాయి కదా. ఇంకా CO2, ఇలా CO2ని యూజ్ చేసుకుంటుంది కదా ఈ ఫోటోసింథసిస్లో. అప్పుడు ఏమవుతుంది? CO2 అనేది డిక్రీజ్ అవుతుంది కదా క్లైమేట్లో. కార్బన్ డైఆక్సైడ్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా వాటి మెటబాలిక్ యాక్టివిటీస్కి కావాల్సినటువంటి ఎనర్జీ కోసము యూజ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఈ ప్లాంట్ బాడీలో ఎక్కువగా కాంపౌండ్స్ ఉంటాయమ్మా. ఈ కాంపౌండ్స్ ఫామ్లో ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుందన్నమాట. సో ఈ ప్లాంట్స్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు అంటే ప్రైమరీ, వీటిని ప్రొడ్యూసర్స్ అని కూడా అనొచ్చు. ఈ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తాయి అంటే ఇవి ఎంతవరకు బ్రతుకుతాయో అవి అన్ని రకాల ఈ అనిమల్స్ని ఏమంటారు? వీటిని ఏమంటారు అంటే ప్రొడ్యూసర్స్ అంటారు కదా. ఇవి ఏం చేస్తాయి అంటే ఈ ప్రొడ్యూసర్స్ మీద కొన్ని అనిమల్స్ డిపెండ్ అయి ఉంటాయి కదా. ఇలా డిపెండ్ అయ్యేటటువంటి వీటిని, ఓకేనా, ఇలా కాంపౌండ్ సోర్స్ ఇన్ ప్లాంట్ బాడీ విచ్ ఫార్మ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సప్లై టు ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ద ఆటోట్రోఫీ అంటారు వీటిని. వీటి మీద ఈ ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కదా, వాటిని ఆటోట్రోఫ్స్ అంటారనమాట. ఓకేనా. ఈ ఆటోట్రోఫ్స్ని ఏమంటారంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా, ప్రైమరీ కన్జ్యూమర్స్ అని కూడా అనొచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అనిమల్స్ ఫీడింగ్ అపాన్ ప్లాంట్స్ ఆర్ చూడండి, ద ఎనర్జీ ట్రాప్డ్ ఇన్ దీస్ కాంపౌండ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద బాడీ విచ్ ఫార్మ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ supply to all other living organisms. The autotrophic plants are therefore known as producers. Animals feeding upon plants are called herbivores and they are group called primary consumers. Certain carnivorous and herbivorous animals are primary కన్జ్యూమర్స్. ఇవన్నీ ఏవి అంటే కనుక ఇవన్నీ కూడా కన్జ్యూమర్స్ కిందకి వస్తాయన్నమాట. ఇంకా వీటన్నిటిని ఏవైతే తింటాయో వాటిని సెకండరీ కన్జ్యూమర్స్ అంటారు. సెకండరీ కన్జ్యూమర్స్ని తినే వాటిని టెర్షరీ కన్జ్యూమర్స్ అంటారు. టెర్షరీ కన్జ్యూమర్స్ అంటూ ఉంటామన్నమాట. ఈ అనిమల్స్ అన్నీ చనిపోతాయి కదా, ప్లాంట్స్ చనిపోతాయి కదా, డెడ్ అనిమల్స్, డెడ్ ప్లాంట్స్ ఇవి ఏమవుతాయంటే ఈ సాయిల్లోకి వెళ్ళేసి డీకంపోజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సాయిల్లోకి వెళ్ళిపోయి డీకంపోజ్ కూడా అయిపోతూ ఉంటాయి. ద డెడ్ బాడీస్, లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ఎక్స్క్రీటరీ వేస్ట్ ఆఫ్ అనిమల్స్ విల్ ఫార్మ్ into a god compost. This is being decomposed by decomposed bacteria, fungi into simple inorganic substance and stored in the soil for the use by the primary producers. Thus the energy is transferred through series of stages in an ecosystem, and this is explained as food chain. The shorter of the food chain, which lies number of stages, the greater will be the biomass that can be supported with a given basic source of potential ఫర్ ఫుడ్ ఎనర్జీ. ఇవన్నీ కూడా చనిపోయినప్పుడు భూమి మీదనే టెరెస్ట్రియల్ మీదకి పడతాయి కదా, అప్పుడు డీకంపోజర్స్ వాటిని డీకంపోజ్ చేస్తాయి కదా నాన్న. డీకంపోజ్ చేసి అక్కడ కుళ్ళింపజేసేసి ఆ వేస్ట్స్ని అంతా కూడా అవి తినేస్తూ ఉంటాయి కదా. అలాగే ఇలా ఉంటుందన్నమాట, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ప్రొడ్యూసర్స్ మీద ప్రైమరీ కన్జ్యూమర్స్ మీద సెకండరీ కన్జ్యూమర్స్ మీద నెక్స్ట్
టెర్షరీ కన్జ్యూమర్స్, క్వాటర్నరీ కన్జ్యూమర్స్, ఇలా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యింటే లాస్ట్కి ఏమవుతాయి, డీకంపోజిషన్ అవుతాయి అనమాట. డీకంపోజర్స్ లైక్ బ్యాక్టీరియా, ఫంగై, వీటి వల్ల డీకంపోజ్ అనేది జరిగిపోతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ట్రోపిక్ లెవెల్ అండ్ ఎకోలాజికల్ పిరమిడ్స్. ట్రోపిక్ లెవెల్ అండ్ ఎకోలాజికల్ పిరమిడ్స్. ఇన్ ఎకో సిస్టమ్ ద సక్సెసివ్ లెవెల్స్ ఆఫ్ nourishment and energy transfer as represented in food chain is known as a trophic level. ట్రోపిక్ లెవెల్ అనమాట. చూడండి ఈ ఇక్కడ మనకి ట్రోపిక్ లెవెల్ ఇన్ ఎకో సిస్టమ్ ద సక్సెసివ్ లెవెల్ ఆఫ్ నరిష్మెంట్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ యాజ్ రిప్రజెంట్స్ ఇన్ ఫుడ్ చైన్ ఈజ్ నోన్ యాజ్ ట్రోపిక్ లెవెల్. లైక్ ప్రొడ్యూసర్స్, హెర్బివోరస్, కార్నివోరస్, టెర్షరీ అండ్ అదర్స్. ప్రొడ్యూసర్స్ లైక్ ఫస్ట్ ట్రోపిక్ లెవెల్లో ఉండేటివి, అలాగే హెర్బివోరస్ సెకండ్ ట్రోపిక్ లెవెల్ అండ్ కార్నివోరస్ థర్డ్ ట్రోపిక్ లెవెల్, టెర్షరీ అండ్ అదర్స్ ఫోర్త్ ట్రోపిక్ లెవెల్స్ అనమాట. ఇప్పుడు ఇందాక మీకు ఇది చూడండి అన్న, ఇక్కడ మనకి ఫస్ట్ చూడండి ప్రొడ్యూసర్స్. ఈ ప్రొడ్యూసర్స్లో నుండి ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది, ప్రైమరీ కన్జ్యూమర్స్లోకి వెళ్తుంది. అంటే ఈ ప్రొడ్యూసర్స్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ తింటాయి అని అర్థం. ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ నుంచి ఫుడ్ అనేది బాడీలో ఉండేటటువంటి ఫుడ్ ఏ యానిమల్లోకి వెళ్తుంది, సెకండరీ కన్జ్యూమర్స్ నుంచి టెర్షరీ కన్జ్యూమర్స్లోకి. ఓకేనా. ఇది టెర్షరీ కన్జ్యూమర్స్ నుండి ఈ ఎనర్జీ అనేది క్వాటర్నరీ కన్జ్యూమర్స్కి వెళ్తుంది అనమాట. ఈ క్వాటర్నరీ కన్జ్యూమర్స్ అండ్ సెకండరీ కన్జ్యూమర్స్ వీటి ఎక్స్క్రీటరీ వేస్టేజెస్ ఉంటాయి కదా, ఎక్స్క్రీటరీ వేస్టేజెస్, అలాగే ప్రొడ్యూసర్స్ నుంచి కూడా వేస్టేజెస్, అలాగే ప్రైమరీ కన్జ్యూమర్స్ నుంచి, సెకండరీ కన్జ్యూమర్స్ నుంచి అన్ని వేస్టేజెస్ ఏమవుతాయి అంటే డీకంపోజర్స్ వాటిని ఆ వేస్ట్ని కుళ్ళింపజేసేస్తాయి అనమాట. కుళ్ళినప్పుడు అంటే డీకంపోజ్ చేసినప్పుడు హెచ్2ఓ రిలీజ్ అవుతుంది కదా, అక్కడ కూడా ఈ హెచ్2ఓ అలాగే సోలార్ ఎనర్జీ అంటే సన్ రైజ్ పడుతుంది కదా, సోలార్ ఎనర్జీ, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కలిపి ఫోటోసింథసిస్కి ఈ ప్రొడ్యూసర్స్ యూజ్ చేసేసుకుంటూ ఉంటాయన్నమాట. అర్థమైందా ఈ సైకిల్? ప్రొడ్యూసర్స్ నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్, క్వాటర్నరీ కన్జ్యూమర్స్, ఇవన్నీ వీటి యొక్క ఎక్స్క్రీటరీ వేస్టేజెస్ డీకంపోజ్ అవుతాయి. డీకంపోజ్ మెటీరియల్ హెచ్2ఓ, సోలార్ ఎనర్జీ, అలాగే క్లోరోఫిల్ వీటి హెల్త్ ఏం చేసుకుంటాయి అంటే ఫోటోసింథసిస్ చేసేసుకొని ఫుడ్ని స్టోర్ చేసుకుంటే అవి ఏవి చేసుకుంటాయి అంటే ప్రొడ్యూసర్స్, ప్లాంట్స్. ఓకేనా, అర్థమైందా? ఓకేనా. చైన్, దీన్ని సైకిల్, ఫుడ్ చైన్ ఇది అంటే ఫుడ్ అనేది ఒకదాని నుంచి ఒకదానికి వేటి నుంచి ఏ ట్రోపిక్ లెవెల్కి వెళ్తుంది అనేసి అర్థమైంది. ప్రొడ్యూసర్స్ని ఫస్ట్ ట్రోపిక్ లెవెల్ అంటారు. అలాగే ఈ హెర్బివోరస్ని ఏమంటారు, సెకండరీ ట్రోపిక్ లెవెల్ అంటారు, అంటే ప్లాంట్స్ని మాత్రమే తినేవి. కార్నివోరస్ని థర్డ్ ట్రోపిక్ లెవెల్ అంటారు. ఈ కార్నివోరస్ ఎక్కువగా రెండు అంటే ఫస్ట్ సెకండ్ లెవెల్ రెండింటిని తింటాయి అనమాట. టెర్షరీ అండ్ అదర్స్ ఇవి ఫోర్త్ టైప్ అనమాట. ఇవి కుళ్ళినటువంటివి ఇలాంటివి తింటూ ఉంటాయి అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఫుడ్ వెబ్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? చూడండి అన్న, నెక్స్ట్ టాపిక్ ఫుడ్ వెబ్. వేరియస్ ట్రోపిక్ లెవెల్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ ప్రాసెస్ different type of organisms, several types of food relation and established between the available food organisms of different trophic levels. One organism may from food for many others and they in turn many become food to several others as shown in figure. Thus several food chain of one ecosystem get mixed to form a food web. Producers, herbivores, primary and secondary carnivores are seen in the food web.
ఆర్ సీన్ ఇన్ ద ఫుడ్ వెబ్. అంటే ఈ ఎకోసిస్టమ్ ఈ ప్రాసెస్లో చూడండి ట్రోపిక్ లెవెల్స్ అనేటివి ఒకే రకపు సింగిల్ టైప్ ఆఫ్ ట్రోపిక్ లెవెల్స్ అనేటివి ఉండవు అనమాట. ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం ఇప్పుడు మనము 4 ట్రోపిక్ లెవెల్స్ చెప్పుకున్నాం, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేసి. ఇట్లా ట్రోపిక్ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క లెవెల్కి రిలేషన్ ఉంటుందన్నమాట, లింక్ ఉంటుందన్నమాట. ఏ ట్రోపిక్ లెవెల్ లేకపోయినా కానీ ఫుడ్ వెబ్ అనేది, అదే ఫుడ్ చైన్ అనేది కూడా లాస్ అవుతుంది. అప్పుడు ఇంబ్యాలెన్స్ అయిపోయి ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి, జనరల్గా ఏదైనా ఒక యానిమల్కు చాలా టైప్స్ ఆఫ్ వేరే ఫుడ్ ప్రోడక్ట్ని తింటూ ఉంటాయి. అంటే ఒకటే రకం తిన్నది కదా, ఈ యానిమల్ కూడా చాలా వేరే వేరే టైప్ ఆఫ్ యానిమల్స్ని ఇలా తింటూ ఉంటాయి అనమాట. అంటే ఒక యానిమల్కి చాలా ఫుడ్ వెబ్ అంటే ఏంటంటే ఒక వలలాగా, నెట్ లాగా ఫామ్ అయి ఉంటుంది అనమాట ఫుడ్ తీసుకునేది అనేది. ఇక్కడ చూడండి, ఈ ఫుడ్ వెబ్లో ఇలా ఒక యానిమల్కి రకరకాల ఫుడ్ కనుక తీసుకుంటే వాటికి ఉండే రిలేషన్ ఎలా ఉంటుంది అంటే వెబ్ లాగా ఉంటుంది అనమాట. సో దాన్ని ఏమంటారు, ఫుడ్ వెబ్ అంటారు. అంటే ప్రొడ్యూసర్స్, అంటే ఇక్కడ చూడండి, ప్రొడ్యూసర్స్, హెర్బివోరస్, ప్రైమరీ అండ్ సెకండరీ కార్నివోరస్, సెకండరీ కార్నివోరస్, ఇలా ఇవన్నీ ఉంటాయన్నమాట ఫుడ్ వెబ్లో. ఓకేనా, వీటికి ఎక్కువ రిలేషన్ ఒకదానితో ఒకటి రిలేటెడ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా, అర్థమైందా ఫుడ్ వెబ్. నెక్స్ట్ వన్ చూడండి మీకు డయాగ్రామ్లో కూడా చూడండి ఫుడ్ వెబ్ కింద ఇదంతా గ్రాస్ అనుకుంటే, గ్రాస్ని ఎన్ని తింటాయి జనరల్గా, ర్యాబిట్ తింటుంది, గోట్ తింటుంది, చిన్న చిన్న పురుగులు తింటాయి. అంటే ఒక ఫుడ్ మెటీరియల్ మీద రకరకాల అనిమల్స్ డిపెండ్ అయి ఉండడం అనమాట. ఇలా ఉండడాన్ని ఏమంటారు, ఫుడ్ వెబ్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి నాన్న. నెక్స్ట్ ఏంటి అంటే ఎనర్జీ ఫ్లో. ఎనర్జీ ఈజ్ నెసెసరీ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద వరల్డ్. ది circulation of material through the ecosystem is another important. Energy is required for carrying out the life activities of living beings. The source of energy in the atmosphere is a solar energy present in the form of light rays. It is estimated that about 57% of solar energy is absorbed into the atmosphere, and at about 36% of energy reaches in Earth. Nearly 0.08% of light energy is not received by the plants. Out of this, only 50% of it is utilized by the plants and plants to పర్ఫామ్ ఫోటోసింథసిస్. అంటే చూడండి, ఎనర్జీ ఫ్లో అంటే ఎనర్జీ అనేది ఒక ట్రోపిక్ లెవెల్లో ఉండే అనిమల్స్ నుంచి ఇంకొక ట్రోపిక్ ఉండే అనిమల్స్లోకి ఎనర్జీ వెళ్తూ ఉంటుంది ఎప్పుడు అవి తినడం వల్ల అని అర్థం. ఇది చూడండి, ఈ ఎనర్జీ అనేది ప్లాంట్స్, అనిమల్స్ వీటికి చాలా అవసరం కదా. అవి సర్వైవ్ అవ్వాలంటే ఎనర్జీ లేకపోతే ఏ వర్క్ చేయలేరు, వర్క్ చేయలేకపోతే సరిగ్గా ప్రిపేర్ చేసుకోలేకపోతే తినరు. ఓకేనా, ఈ ఎకోసిస్టంలో ఇలా ఎనర్జీ ఫ్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఇక్కడ క్లైమేట్లో ఉండేటటువంటి ఈ సోలార్ ఎనర్జీకి మెయిన్ ఏంటి అంటే సన్నే కదా. సోలార్ ఎనర్జీకి మెయిన్ కాజ్ ఏది, సన్నే కదా. 57% ఆఫ్ ఈ సోలార్ ఎనర్జీ ఏమవుతుందంటే మళ్ళీ క్లైమేట్లోకి రీఅబ్జార్ప్షన్ చేసుకోగా 36% మాత్రమే ఈ ఎర్త్కి వచ్చి చేరుతుందనమాట. దీనికి 0.08%, దీంట్లో 0.08% ఏం చేస్తాయి, ప్లాంట్ తీసేసుకుంటాయి. దీంట్లో 50% మాత్రమే ఈ 0.08% అంటే ఆ 0.08%లో 50% మాత్రమే ఏం చేస్తాయి, ఫోటోసింథసిస్ కోసము ప్లాంట్స్ అనేటివి యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తాయి అంటే ఈ ఫుడ్ మెటీరియల్ ఉంది కదా, ఈ ఫుడ్ మెటీరియల్లో ఎనర్జీ అనేది
స్టోర్ చేసేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ ప్లాంట్స్లో స్టోర్ అయినటువంటి ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే వాటి మెటబాలిక్ యాక్టివిటీస్కి యూస్ చేసేసుకొని యూస్ చేసుకోగా మిగిలిండేది మాత్రమే మిగతా ఏదన్నా తినిందనుకో ఆ ప్లాంట్స్ని ఎంత ఉంటే ఒకవేళ 100% ఉందనుకోండి ఎనర్జీ, ఆ 100%లో ఒక 20% వాటి మెటబాలిక్ యాక్టివిటీస్కి యూజ్ చేసేసుకుంటుంది. ఒక 80% ఉంటుంది. దాన్ని నెక్స్ట్ ట్రోపిక్ లెవెల్లో ఉండే యానిమల్స్ వాటిని ఇలా తింటూ ఉంటాయి అన్నమాట. దీన్ని ఏమంటారు అంటే ఎనర్జీ ఫ్లో అంటాం అన్నమాట. దీన్ని ఏమంటారు ఎనర్జీ ఫ్లో అంటాం అన్నమాట. దీన్ని ఎనర్జీ ఫ్లో అంటాం. నెక్స్ట్ చూడండి, ఈ ఎనర్జీ ఫ్లో తర్వాత ప్లాంట్స్ స్టోర్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఫుడ్ స్టఫ్ బై ప్రొడ్యూసర్స్. The energy stores in the plants is passed through the community or ecosystem in series of steps of eating and being eaten. This is known as food chain. The energy flow from the producers to the consumers at each stage of trophic level. Nearly 80 to 90% of potential energy is scattered as heat producers during the process of respiration of otherwise energy producers or accumulated by plants or producers in ecosystem is called primary production. దీని ఏమంటారు అంటే ప్రైమరీ ప్రొడక్షన్ అంటారు. అంటే చూడండి, ఈ రెస్పిరేషన్ చేసుకుంటాయి కదా అనిమల్స్, ఈ రెస్పిరేషన్ ద్వారా ఎంత ఎనర్జీ అయితే లాస్ అయిపోతుంది కదా, ఎనర్జీ లాస్ అవుతుంది. తర్వాత ఇంకా ఎనర్జీ ఉంటుంది కదా బాడీలో, ఆ బాడీలో అది కూడా ఎవరిలో, ఈ ప్రొడ్యూసర్స్లో కొంత వాటి రెస్పిరేషన్కి యూజ్ వేసుకోగా మిగిలినటువంటి ఎనర్జీని ఏమంటారంటే నెట్ ప్రైమరీ ప్రొడక్షన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ద టోటల్ ఎనర్జీ ప్రొడ్యూసర్ డూయింగ్ ద ఫోటోసింథసిస్ బై ప్లాంట్స్ కాల్డ్ ద గ్రోస్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్. అంటే చూడండి, మళ్ళీ దీంట్లో కొంత వాటి కెమికల్ రియాక్షన్స్ కోసము యూజ్ చేసేసుకుంటాయి అన్నమాట. కెమికల్ రియాక్షన్స్ కోసం కొంచెం యూజ్ చేసేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అంటే చూడండి, అవేవి ఫోటోసింథసిస్కి యూజ్ చేసుకుంటాయి కదా, యూజ్ చేసుకోగా మిగిలిండే దాన్ని ఏమంటారు గ్రోస్ ప్రైమరీ ప్రొడక్షన్ అంటారు. ద ఎనర్జీ లెఫ్ట్ ఆఫ్టర్ రెస్పిరేషన్ అండ్ స్టోర్డ్ యాజ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద ప్రొడ్యూసర్స్ ఈజ్ ద నెట్ ప్రైమరీ ప్రొడక్షన్. ఇవన్నిటికీ యూజ్ చేసుకోగా మిగిలిన దాన్ని ఏమంటారు నెట్ ప్రైమరీ ప్రొడక్షన్ అంటారు. ఓన్లీ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ మిక్స్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ పొటెన్షియల్. చూడండి నాన్న, ద ఎనర్జీ left respiration and stored as organic matter in the producers is the net primary production. Only a small part of energy fixed in the form of chemical potential energy in the protoplasm. The same process is repeated at the secondary consumers level. It is evident that at each step in the transfer of energy from one trophic level to another, large amount of energy is converted into heat and never returned back to the ecosystem. Next, gross primary productivity. It is the total energy stored in the food material synthesized by the green plants or total rate of photosynthesis including the organic matter used up in the respiration during total photosynthesis or total assimilation. అంటే చూడండి అన్న, ఇక్కడ మొత్తం గ్రాస్ ప్రొడక్టివిటీ మొత్తం ఎంతైతే అది ప్రొడ్యూస్ చేసిందో అందులో ఉండేటటువంటి న్యూట్రిషన్స్ ఈ ప్లాంట్స్ ఎప్పుడైనా సరే విచ్ఛిన్నం చేయడం వల్ల కానీ లేదా ఫోటోసింథసిస్ వల్ల కానీ ఈ కార్బానిక్ మ్యాటర్ అనేది మొత్తంలో కొంత రెస్పిరేషన్కి యూజ్ చేసుకుంటుంది అని చెప్పాం కదా, దాన్ని ఏమంటారంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్ అంటారు. నెక్స్ట్ నెట్ ప్రైమరీ
నెక్స్ట్ వన్ నెట్ ప్రైమరీ ప్రొడక్షన్. నెట్ ప్రైమరీ productivity. It is the total gross productivity net of the energy used of the metabolic process. It is the rate of storage of organic matter in plants in excess of the organic matter utilized in respiration by the plants. This is also called apparent photosynthesis or net assimilation. నెట్ అసిమిలేషన్ అంటే చూడండి, నెట్ ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ యూజ్ చేసుకుంటారు కదా సబ్స్టాన్స్ని. ఈ ఏదైతే స్టోర్ అయిందో ఆ సబ్స్టాన్స్ ఎంత స్టోర్ అయిందో ఆ కెపాసిటీని ఏమంటారు అంటే నెట్ ప్రొడక్టివిటీ అంటారు. ఈ నెట్ ప్రొడక్టివిటీలో మెటబాలిక్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకోగా ఏదైతే తర్వాత మిగిలింటుందో దాన్నే ఏమంటారంటే నెట్ ప్రొడక్టివిటీ అని కూడా అనొచ్చు అనమాట. నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ. నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ నాట్ యూజ్డ్ బై heterotrophs. This is net primary product amid heterotropic కన్జంప్షన్. ఓకేనా. ఏదైతే స్టోర్ అయిందో ఆ మొత్తంలో ఉండే ఆర్గానిక్ మ్యాటర్ ఉంది కదా, ఆ ఆర్గానిక్ మ్యాటర్లో ఈ హెటరోట్రోప్స్ యూజ్ చేసుకుంటాయి కదా. ఈ హెటరోట్రోప్స్ యూజ్ చేసుకోగా మిగిలినటువంటి వాటిని ఏమంటారంటే నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ అంటారు. నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ అంటారు. సెకండరీ ప్రొడక్టివిటీ ద రేట్ ఆఫ్ energy storage at consumer level are referred to as secondary productivity. అంటే చూడండి, చాలా కన్జ్యూమర్స్లో ఉంటాయి కదా, వాటిల్లో స్టోర్ అయ్యి ఉండేటటువంటి ఎనర్జీని ఏమంటారంటే సెకండరీ ప్రొడక్షన్ అంటారు. దీన్ని సెకండరీ ప్రొడక్షన్ అంటారు. ప్రైమరీ ఎనర్జీ ఇట్ ఇండికేట్స్ ద టోటల్ ఎనర్జీ అట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్ ఆఫ్ the food chain. It exhibits the loss of energy at each tropic level and does not coincide with the process of assimilation and growth at every level. Thus at the producer level the amount of energy is great and it slowly decline from base to the apex of the pyramid. Hence it can be observed that the organic matter produced and the energy produced gradually become lesser at different tropic levels of an ecosystem. చూడండి, లాస్ట్ ఎనర్జీ పిరమిడ్ ఎకోసిస్టంలో ప్రతి ట్రోపిక్ లెవెల్లో కొంత ఎనర్జీ అనేది ఈ ఫుడ్ చైన్లో ఎంత ఉంటుందనేది తెలుస్తుంది అనమాట. ఈ ఎనర్జీ పిరమిడ్ వల్ల ప్రతి ట్రోపిక్ లెవెల్లో కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుందన్నమాట. ఈ ప్రొడ్యూసర్ ట్రోపిక్ లెవెల్లో అయితే కనుక ఎక్కువ ఎనర్జీ ఉంటుంది కదా, అది కిందకి వెళ్ళేసరికి లాస్ట్ ట్రోపిక్ లెవెల్కి వెళ్ళేసరికి పైన ఉండే అంటే ప్రొడ్యూసర్స్లో ఉండే అంత ఎనర్జీ లాస్ట్ థర్డ్ టాపిక్ లెవెల్లోకి వెళ్ళేసరికి ఉండదన్నమాట, తగ్గిపోతుంది అనమాట. ఇంకా ఆర్గానిక్ మ్యాటర్స్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీ కూడా తగ్గుతూ ఉంటుంది. మీకు ఇక్కడ నేను ఒక ట్రయాంగులర్ పిరమిడ్ చూపిస్తున్నాను చూడండి. ట్రయాంగులర్ పిరమిడ్ ఫస్ట్ పిరమిడ్లో ఏముంది, టెర్షరీ మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి పైనుంచి కిందకి వెళ్ళకూడదు, కింద నుంచి ఇట్లా పైకి వెళ్ళాలి. ఎందుకు చూడండి, కింద ఏముంది, ప్రొడ్యూసర్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ అంటే ఏవి, గ్రీన్ ప్లాంట్స్, ఫైటో ప్లాంక్టన్స్. ఎందుకు కింద లెవెల్లో ఇచ్చారు అంటే అవి ఎక్కువ ఉంటాయి పైన వాటితో పోలిస్తే, నంబర్ ఎక్కువ ఉంటాయి కదా ప్రొడ్యూసర్స్. గ్రీన్ ప్లాంట్స్ చిన్నవి అంతా అసలు లెక్క వేయలేము.
అందుకే ఎక్కువ ఉంటాయి కాబట్టి వానికి పెద్ద రో ఇచ్చారనమాట. ప్రొడ్యూసర్స్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ ఫైటో ప్లాంక్టన్స్. దానిపైకి వెళ్ళేసరికి ప్రైమరీ కన్జ్యూమర్స్ హెర్బివోరస్. ఇవి వీటికంటే కొంచెం నంబర్లో కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ హెర్బివోరస్ అంటే శాకాహారులు, ఓన్లీ గ్రీన్ ప్లాంట్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉండేటివి. సెకండరీ కన్జ్యూమర్స్ అంటే ప్రైమరీ కార్నివోరస్. అంటే ఇవి చూడండి, సెకండరీ కన్జ్యూమర్స్లో ఇవి ఏంటివి, మాంసాహారులు, మాంసం తినేటివి అనమాట ఇవి. ఓకేనా. వీటి నెంబర్ ఇంకా తగ్గింది, ఇంకా పైకి వెళ్ళేసరికి అసలు ఇంకా తగ్గిపోయింది అనమాట. టెర్షరీ చూడండి, టెర్షరీ కన్జ్యూమర్స్, సెకండరీ కార్నివోరస్, ఇవి రెండు కలిపి పైన ఉంటాయి అనమాట. వీటి నెంబర్ ఇంకా తక్కువ కాబట్టి వీటి ప్లేస్ తక్కువ ఇచ్చారు. ఎందుకు, కింద నుంచి పైకి వెళ్ళేసరికి ఎనర్జీ తగ్గిపోతుంది, వీటి నెంబర్ కూడా తక్కువే ఉంటుంది, అంతే కదా. మనం ఇందాక చెప్పాను, నేను ఏం చెప్పాను, కింద రోలో ఉండే వాటికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అనేసి, దీనిపైన ఉండే కన్జ్యూమర్స్కి దీనికంటే తక్కువ ఎనర్జీ వెళ్తుంది వీటిని తినడం వల్ల సెకండరీ కన్జ్యూమర్స్కి ఇంకా తగ్గుతుంది. ఆ తర్వాత థర్డ్ కన్జ్యూమర్స్కి వెళ్ళేసరికి దీంట్లో ఉండే ఎనర్జీ ఇంకా తగ్గిపోతుంది అనమాట, డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. ఎందుకు, వాటి మెటబాలిక్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకోక మిగిలినవి, దీని మెటబాలిక్ యాక్టివిటీస్ని యూజ్ చేసుకోక అవి తింటాయి, వాటిని యూజ్ చేసుకోక మిగిలిన వాటిని మాత్రమే తింటాయి, అవి యూజ్ చేసుకోక మిగిలినవి ఇట్లా తింటూ ఉంటాయి అనమాట.